మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఈ డ్రెస్ మేడం దయ్యుండదే. ఏది ఇటువు? మేడం గారి అమ్మాయిది అనుకుంటా. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు? ఈ డ్రెస్ లో నువ్వు ఎలా ఉంటావా అని. ఏం బాగుండును. ఓసారి వేసుకొని చూడు. వద్దు బాబాయ్. ఏ ఇలాంటి డ్రెస్సులు డబ్బున్న వాళ్ళే వేసుకోవాలా? నువ్వు వేసుకోకూడదా? వేసుకో. వద్దన్నానా? వేసుకోమంటున్నానా? వేసుకోనంటున్నానా? మరి షాపింగ్ మాల్లో ఎందుకు వేసుకున్నావమ్మా? నేనెప్పుడు వేసుకున్నాను? అంతేలే, ఈ బాబాయ్ అడక్కడక్క ఈ రోజుకి చివరి కోరిక అంటున్నాను. అయినా నా వల్ల కాదు బాబాయ్. ప్లీజ్ మంగా, ప్లీజ్ ప్లీజ్ మంగా, నా కోసం. సర్లే ఇవ్వు. దీని మీదకి వేసుకొని వస్తాను. ఎలా ఉన్నాను బాబాయ్? ఏం బాలేను కదా? బ్రహ్మాండంగా ఉన్నావమ్మా. సినిమా హీరోయిన్లు కూడా నీ ముందు దిగదుడిపే. పో బాబాయ్. ఏయ్, ఏయ్, ఏయ్. నీకు నాదిష్టే తగిలేలా ఉంది మంగా. నా గాని డబ్బుంటే నీ పక్కన మహేష్ బాబుని హీరోగా పెట్టి మంగ తాయారని సినిమా తీసుండేవాణ్ణి. షూటింగ్ మాత్రం దుబాయ్లోనే. అక్క అక్క, నిత్య. అమ్మో, ఈ పిచ్చోడు వస్తున్నాడేంటి? అతను నీకు ముందే తెలుసా? ఇంతకు ముందు నన్ను ఇంటికి తీసుకొచ్చింది ఈ పిచ్చోడే బాబాయ్. ఇప్పుడు చూడు, నేను బాగా తెలిసినట్టు మాట్లాడతాడు. నిత్య, ఏంటి నాకంటే ముందు వచ్చేసావా? అవునులే, అంత గొడవ జరిగాక రాకుండా ఎలా ఉంటావు?
ఇంకా నువ్వు వాడికి హగ్ ఇచ్చేసరికి కన్విన్స్ అయ్యేవేమో అనుకున్నాను. కరెక్ట్ గానే ఉన్నావు. ఈ దెబ్బతో వాడి పని అవుట్. మనమే గెలిచాం. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళొద్దు. ఇంతకీ అక్క ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళారండి. ఆ? నువ్వెవరు? దుబాయ్. ఇండియాలో ఎందుకున్నావు? అక్కడికి వెళ్ళలేక. ఎవడు వీడు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు? ఏ సంబంధం లేకుండా మాట్లాడుతుంది నువ్వు. ఆ? ఏంటి నువ్వేం మాట్లాడవేంటి నిత్య? నువ్వే అంతా మాట్లాడుతున్నావు కదా. రేయ్ నాకు మెంటల్ రేపకు. ఆల్రెడీ నువ్వు మెంటలోడి కదరా, మళ్ళీ నీకు మెంటల్ రావడం ఏంటి? ఫస్ట్ అక్కకు ఫోన్ చేయాలి. చెప్పు రిషి. అక్క నేను ఇంటికి వచ్చాను. నిత్య కూడా వచ్చింది. నిజమా? ఆ, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే తొందరగా వచ్చాయి. డ్రైవర్ ఇంటికి పోని. నిత్య ఇప్పుడే వస్తాను. చెప్పింది నిజమే. వీడు నిజంగా పిచ్చోడు. పిచ్చోళ్ళు ఎరగడ్డలోనే ఉంటారనుకున్నా, జూబ్లీస్ లో కూడా ఉన్నారన్నమాట. బాబాయ్ ఇప్పుడేం చేద్దాం? మేడం వచ్చి నన్ను ఈ డ్రెస్ లో చూసారంటే తిడతారు. అంత ఛాన్స్ ఆవిడికి ఎందుకు ఇస్తాను? వెంటనే డ్రెస్ చేంజ్ చేసి మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకురా. ఈ లోపు నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. సరే అయితే. జాగ్రత్త బాబాయ్, వాడు కరుస్తాడు. నీకు కూడా పిచ్చి అంటుకుంటుంది. పర్ఫార్మెన్స్ తో చంపేను. సరే అయితే వస్తా. లా 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 లా. రిషి రిషి రిషి, వేర్ ఇస్ నిత్య? ఇక్కడే ఉండాలక్క. ఏయ్ నిత్య ఏది? నిత్య ఎవరు? మై డాటర్. తెలీదు మేడం. తెలియకపోవడం ఏంటి? ఇందాక నీ పక్కనే ఉందిగా. లేదే. ఏంటి రిషి? నేను చూశానక్క. అదిగో ఆ డ్రెస్ లోనే ఉంది. అక్కడ డ్రెస్సే ఉంది, మనిషి లేదు. ఏంటి కన్ఫ్యూజన్ రిషి? కన్ఫ్యూజన్ కాదక్క, నేను కరెక్ట్ గానే చూశాను. నిజం చెప్పరా, నిత్య ఇక్కడే ఉంది కదరా? లేదు సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్తున్నాను సార్. ఏదిరా నిజం? నన్ను ఇరికిస్తున్నావు. స్టాప్ ఇట్ రిషి. నిత్యకి కాల్ చేస్తాను. హాయ్ మామ్. వేర్ ఆర్ యూ బేబీ? జే ఇంట్లో ఉన్నాను. వై మామ్? నథింగ్ నిత్య. హౌ ఆర్ యూ? ఐఎమ్ సో హ్యాపీ మామ్. జై నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాడు తెలుసా? గుడ్. సో యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ట్రిప్? ఎస్, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కాకపోతే మామ్, ఐఎమ్ రియలీ మిస్సింగ్ యూ. ఇంక 3 డేసే కదా, నిన్ను నువ్వు మిస్ అవ్వకు. దట్స్ ఇంపార్టెంట్. యా మామ్, నేను నాలాగే ఉన్నాను. ఓకే బేబీ, కాల్ యూ లేటర్. బాయ్. బాయ్, లవ్ యూ. నిత్య అక్కడే ఉందంట, పైగా హ్యాపీగా కూడా ఉందంట. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేసా. లేదక్క, నేను ఇక్కడే నా కళ్ళతో చూశాను. షట్ అప్ రిషి, డోంట్ రిపీట్ అగైన్. వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళు. నిత్యని త్వరగా ఇక్కడికి వచ్చేలా చెయ్యి. ఫెయిల్ అయ్యావంటే ఐ కిల్ యూ. నువ్వు ఒక్కడవే ఉన్నావు? అదెక్కడా? కూరగాయలకు వెళ్ళింది మేడం.
అదంటే ఎవరు? పని మనిషి. వీడు పనివాడు. నీ రికమెండేషనే కదా. ఆ, ఉమ్. సార్, ఏజెంట్ ద్వారా మాకు పని ఇప్పించిన పుణ్యాత్ములు తమరేనా సార్? రేయ్, నిజం చెప్పరా, ఇందాక నిత్య ఇక్కడ ఉందా లేదా? ఉంటే మీతో మాట్లాడేది కదా సార్. ఆ, డ్రెస్ మాత్రమే ఉంది. ఆ, నిత్య డ్రెస్ చూసి నిత్య మిస్ చేసుకోలేదు. రేపు మా పెళ్లి జరిగాక తను నేను విడిగా వేరే చోట ఎక్కడైనా ఉంటాం. ఏంటి అలా ఉన్నావు? ఇంకెలా ఉండాలి? అదొచ్చి 2 రోజులైంది. భావని అతుక్కుపోతుంది. ఈ 48 అవర్స్ నువ్వేం చేసావు? ఆవేశపడకు. అద్భుతమైన ప్లాన్ వేశాను. ఏంటి? ఆడదానికి పుట్టుకతో వచ్చేదేంటి? అందం కాదు, అనుమానం. ఆడదానికి అలంకారం ఏంటి? నగలు కాదు, అసూయ. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిత్యకు నీపై అసూయ పుట్టి జైపై అనుమానం కలిగి వాళ్ళు విడిపోయేలా చెయ్యాలనుకుంటున్నాను. అదెలా? కాసేపట్లో జై ఇంటికొచ్చి రూంలోకి వెళ్తాడు. జై వచ్చాడని నేను నిత్యకు చెప్తాను. నిత్య వచ్చేలోపు నువ్వు జై రూంలోకి వెళ్ళి సిగ్గుపడుతూ బయటికి రా. అది చూసి నిత్య వెంటనే బ్యాగ్ సర్దుకుని బయటికెళ్ళిపోతుంది. నేను సిగ్గుపడితే నిత్య ఎందుకు వెళ్ళిపోతుంది? అయ్యో మొద్దు. అర్థమైందా? అర్థమైంది, కానీ వర్కౌట్ అవుతుందా? పిచ్చిదానా. ఆడదాని అసూయ అనుమానాలతో సామ్రాజ్యాలే కూలిపోయాయి. ఈ సంబంధం ఎంత? సునామీకి గడ్డి పరకలా కొట్టుకుపోతుంది. అదిగో జై వచ్చాడు. నువ్వు ఫోన్తో పక్కన దాక్కునుండు. వాడు లోనికి రాగానే నేను నీకొక రింగ్ ఇస్తాను. నువ్వు వాడు రూంలోకి వెళ్ళు. వెంటనే నిత్యని పిలిచి మళ్ళీ నీకు రింగ్ ఇస్తాను. వెంటనే నువ్వు బయటికొచ్చి నేను చెప్పిన డైలాగు ఎక్స్ప్రెషను ఇవ్వు. ఆ తర్వాత ఇక రచ్చ రచ్చే. ఇదిగో నువ్వు ఫోన్తో రెడీగా ఉండు, ఓకేనా? స్వప్న, నేను చెప్పింది నీకు బాగా గుర్తుందిగా, వెళ్ళు. మామయ్య ఆగండి. ఏంటి మావయ్యే? అంటే నాకు నిత్యకు జై, జైకి నేను, నేను మీకు, మీరు ఆగో. మావయ్యే ఏంటి చెప్పు. నిత్య ఎక్కడుంది? నా జేబులో ఉందయ్యా. అంత కోపం ఎందుకు? లేకపోతే ఎవరెక్కడున్నారో నాకెలా తెలుస్తుంది? నేనేమన్నా ఇంటికి వాచ్మెన్నా? ఈ ఇంటి అల్లున్నే. రెంట్కి పెద్ద తేడా ఏమి లేదు.
ఇప్పుడు వెళ్ళి నిత్యం తీసుకొస్తే నా ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది. హలో, యా ఐల్ టాక్ టు దెమ్. వీడు ఫోన్ మాట్లాడొచ్చే లోపు వీడి రూమ్లో వాడిపై డౌట్ వచ్చే క్లూస్ ఏమైనా ఉన్నాయేమో వెతికితే అవి నిత్యకు చూపించి గొడవ పెట్టి నిత్యను ఇంటికి తీసుకుపోవచ్చు. వావ్, వాట్ ఎన్ ఐడియా రిషి, ప్రొసీడ్. వీడేంటి జై రూమ్లోకి వెళ్ళాడు? అమ్మో, స్వప్నని వెనక్కి రమ్మని చెప్పాలి. ఏంటి అమ్మకి సౌండ్ వినిపిస్తుంది? ఓ, పిలుస్తున్నట్టు సిగ్నల్ ఇస్తుందేమో. వాడిని ఇరికిస్తాను. ఉల్టా పల్టా అందరు బాహరు బందరికేమే దొంగాట. అమ్మ కొడుకు అయ్యాడాటరు అందరు నడుమా దొంగాట. ఫ్రెండు మొగుడు లవరు వైపు ఎవ్వరు చూడు దొంగాట. తిరమక పెట్టి మగతక చేసి తరదల పెంచే దొంగాట. పరపర వచ్చి కిరకిర తిప్పే అర్థం కాని దొంగాట. అక్కడ చూడు ఇక్కడ చూడు ఎక్కడ చూడు దొంగాట. పక్కన చూడు సిక్కరు పెంచే దొంగాట. ఏడుగు తెచ్చే దొంగాట. వీడు పెద్ద మాయగాళ్ళ ఉన్నాడు. ఒక్క క్లూ కూడా లేదు. టైం వేస్ట్, ప్లాన్ వేస్ట్. బావొచ్చాడని తెలుసులేమ్మా. అయ్యో, ఇదొక పిచ్చి మొహం కట్ చేస్తోంది. ఆంటీ, జై వచ్చాడా? రిషి వచ్చాడు. నేను అడుగుతుంది జైని. నేను చెప్తుంది రిషి గురించి. అయ్యో మ్యాడ్. నిత్య, అది సారీ నిత్య. దేనికి సారీ? అంటే అప్పుడప్పుడు ఇలాంటి చిలి పనులు జరుగుతూ ఉంటాయి. నువ్వేమనుకోకు, నువ్వేం చూడలేదనుకో. ఎవరైనా వచ్చారా? అంటే రూమ్లో స్వప్నని జై ఎలా చేసానమ్మా? నీ బొందలా చేసావు. అదేంటి? అటు చూడు. బావ ఇక్కడున్నాడేంటి? మరి రూమ్లో ఉన్నదెవరు?